పెద్ది సినిమా కోసం రామ్ చరణ్ అభిమానులు, మెగాస్టార్ చిరంజీవి అభిమానులు, సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా వచ్చే నెల జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది పాన్ ఇండియా లెవెల్లో. అంతేకాకుండా ఈ సమ్మర్కి కూడా పెద్ద సినిమాలు ఏమీ రాలే. అందుకోసం సినీ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అందరి అభిమానుల మనసును దోచుకుంటుంది పెద్ది సినిమా అని కోరుకుంటున్నాను. అయితే పెద్ది సినిమా ఆలస్యం గల కారణం, ఈ సినిమా ఏప్రిల్ 28కే విడుదల కావాలి, కానీ కొన్ని ప్రకృతి వైపరీత్యాల వలన, అంతేకాకుండా రామ్ చరణ్ గారు అంతకంటే ముందు ఒక సినిమా చేసారు. ఆ సినిమాలో బక్కగా అవ్వడం, అంతేకాకుండా ఆ సినిమా ఫెయిల్యూర్ కావడం, RRR తీసుకొచ్చిన స్టార్ స్టేటస్ అంటే పాన్ ఇండియా లెవెల్లో రామ్ చరణ్ ఎవరు అనేది తెలియజేసింది. ఒక అల్లూరు సీతారామరాజు పాత్రలో అద్భుతంగా ఆయన కనిపించడం, దాన్ని నెక్స్ట్ వచ్చిన సినిమా అంతగా కొనసాగించలేకపోయింది. దానివల్ల ఆ సినిమా ఫ్లాప్ కావడం వల్ల రామ్ చరణ్ ఇమేజ్ కొద్దిగా తగ్గినట్టు అనిపించింది. అయితే ఆ ఇమేజ్కి మ్యాచ్ చేయడానికి వెయిట్ చేసిండు రామ్ చరణ్. అంతేకాకుండా ఆ సినిమా కోసం ఆయన కండలు పెంచడం, ఎంత అద్భుతంగా బాడీని బిల్డప్ చేయడం, అది చూస్తున్నాం ఈ సినిమాలో. పెద్ది సినిమాకి ఏం కావాలో అన్నీ రామ్ చరణ్ తరపున అయితే ఇవ్వడం జరిగిందని మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక లవర్ బాయ్గా, ఒక యాంగ్రీ బాయ్గా, ఒక మాస్ ఉన్న మనిషిగా అన్ని వేరియేషన్స్ ఆ సినిమాలో కనబడుతున్నాయి. ఆయన అన్ని కండలు వేసుకొని సైకిల్ మీద పోతుంటే అసలు ఆ సీన్స్ థియేటర్లో చూస్తే బూస్ బంప్స్ వచ్చే తీరుగా ఉన్నాయి. అసలు బుచ్చిబాబు ఎంతో సూపర్గా ఈ సినిమా తీశాడని అందరూ అనుకుంటున్నారు అభిమానులు. ఈ సినిమా కాకపోతే స్టోరీ అనేది అర్థం కావట్లేదు. ఇప్పటికి కూడా స్టోరీని గెట్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఫస్ట్ క్లిప్పింగ్స్ విడుదలైనప్పుడు క్రికెట్ చూపించారు, రెండో ట్రైలర్ విడుదలైనప్పుడు దాంట్లో రెజ్లింగ్ కుస్తీ పోటీలు చూపెట్టారు, మూడో రెజ్లింగ్ విడుదలైనప్పుడు రన్నింగ్. ప్రతి దాంట్లో పెద్ది ఫస్ట్, అంటే క్రికెట్లో పెద్ది ఫస్ట్, కబడ్డీ రెజ్లింగ్లో పెద్ది ఫస్ట్, తర్వాత రన్నింగ్లో కూడా పెద్ది ఫస్ట్ అని ఈ సినిమాలో చూపిస్తుండు. అంతేకాకుండా ఈ సినిమాలో తొలి సగభాగం అయిపోయిన తర్వాత నాకు తెలిసి రామ్ చరణ్ గారు వేరే ఢిల్లీకి వెళ్ళడమో, లేకపోతే స్వాతంత్రం సంబంధించా, లేకపోతే ఆ ఊరుకు సంబంధించా ఏదో ఒక నిర్ణయం ఉండేటట్టుంది. దానికోసమే ఆయన రన్నింగ్లో పాల్గొని విజేత అయ్యే అవకాశాలు ఉన్నాయనిపిస్తుంది. కథ చూస్తుంటే మాత్రం ఎంతో అద్భుతంగా, థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. ఇప్పుడే సినిమా థియేటర్ వెళ్ళి చూడాలనిపిస్తుంది అభిమానులకి. కాకపోతే ఈ సినిమాలో ట్విస్టులు ఊహించలేం మనం. ఎందుకంటే ప్రతి సీన్ ఒక ట్విస్ట్ లాగా బుచ్చిబాబు దీన్ని రూపొందించడం జరిగింది పకడ్బందీగా. బుచ్చిబాబుకి ఈ సినిమా ఖచ్చితంగా హిట్ పడాలి. ఎందుకంటే ఉప్పెన లాంటి బిగ్గెస్ట్ హిట్ తీసిన తర్వాత బుచ్చిబాబు గారు చాలా గ్యాప్ తీసుకొని ఒక రామ్ చరణ్ కోసం ఈ సబ్జెక్టు తయారు చేసి ఆయన్ని మెప్పించి ఈ సబ్జెక్టుని సినిమా పాన్ ఇండియా లెవెల్లో తీర్చడం. అంతేకాకుండా ఈ సినిమాకి ఇంకో ప్లస్ ఏఆర్ రెహమాన్ ఇప్పటివరకు అందించిన సాంగ్స్ అయితేంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితేంది, అసలు అల్టిమేట్. ఆయన చాలా రోజుల తర్వాత తెలుగులో తీయడం. ఎందుకంటే ఒక విధంగా ఏఆర్ రెహమాన్తో తెలుగు డైరెక్టర్లు చాలా వరకు తగ్గించారు ఆయనతో మ్యూజిక్ చేయించుకోవడం. కాబట్టి ఈ సినిమా కూడా సూపర్ హిట్ కావాలని కోరుకున్నాను. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం వెయ్యికలతో ఎదురు చూస్తారు. ఆయన ఇచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంది, సాంగ్స్ అయితే ఏంది, వేరే లెవెల్లో ఉంటాయి. అవి ఎవ్వరూ ఊహించలేరు అంత అద్భుతంగా రెహమాన్ గారు. ఎందుకంటే రెహమాన్ అందించిన పాటలు ఇప్పుడు కొద్దిగా స్లోగా ఎక్కుతున్నా ఇన్ ఫ్యూచర్లో అవి నిలిచిపోతాయి ఆ పాటలు. ఎందుకో అంత అద్భుతంగా అందిస్తాడు. ఆ తర్వాత రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలంటే, ఆయన ఒక మెగాస్టార్ చిరంజీవి గారి అబ్బాయి ఉండి సినిమా కోసం ఇంత కష్టపడాలా అంటే, కానీ ఆయన నేనేందో రామ్ చరణ్ ఏందో నిరూపించుకోవాలని చూస్తుండు. ఈ సినిమాతో ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న రికార్డులన్నీ బద్దలు కొట్టి, అంతేకాకుండా పాన్ ఇండియా లెవెల్లో కూడా ఈ సినిమా రికార్డులు బద్దలు కొడుతుంది ఆటోమేటిక్గా నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్లో కావాల్సిన క్రీడలు, లవ్వు, మాస్, A to Z ఈ సినిమాలో బుచ్చిబాబు గారు చూపించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ సినిమాకి కథ సుకుమార్ గారు అందించారు.
అంతేకాకుండా ఆయన కూడా దగ్గరుండి ఖచ్చితంగా దర్శకత్వం సంబంధించిన ఆయన పర్యవేక్షణ ఖచ్చితంగా ఉంటుంది. సినిమా తీసిన తర్వాత ఒకసారి, ఎందుకంటే సినిమా జడ్జిమెంట్ హైలైట్ ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. ఆయన ఉప్పెన అయితే ఏంది, కుమార్ 21F అయితే ఏంది, ఇట్లాంటి సినిమాలు అంత అద్భుతంగా ఆయన డైరెక్టర్ చేయమైనా కథ అందించిన తర్వాత అవి సూపర్గా హిట్గా నిలిచినాయి, ఇండస్ట్రీ హిట్గా నిలిచినాయి. అలాంటి సుకుమార్ కూడా ఈ సినిమాకి కథ అందించడం అయితే ఏంది, డైరెక్టర్ సహాయం చేయడం అయితేంది. బుచ్చిబాబు గారికి డైరెక్షన్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ట్రైలర్ క్లిప్పింగ్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది ఆయన ఒక రేంజ్లో సినిమాని తీసిండని. అంతేకాకుండా ఈ సినిమాలో మల్ల యుద్ధం అంటే రెజ్లింగ్, ఇప్పుడు రెజ్లింగ్ కూడా దీంట్లో ఉండబోతుంది. రామ్ చరణ్ గారు గద పట్టుకొని ఆ ఆకారంతో నిలబడ్డప్పుడు చూడడానికి 2 కళ్ళు కూడా చాలట్లేదు, అంత కష్టపడ్డాడు సినిమా కోసం. అంత అసలు ఆయనకు అవసరమా అనిపిస్తుంది, ఎందుకంటే ఆయన ఒక మెగాస్టార్ చిరంజీవి కొడుకు. ఆయన ఎంత చిన్నప్పటి నుంచి ఎంత సుకుమారంగా పెరిగి ఉంటాడు, కానీ ఆయన ఈ సినిమా కోసం నాన్ వెజ్జే తినలేదంట ఈ సినిమా కోసం, ఓన్లీ వెజిటేరియన్. అంతేకాకుండా ఈ సినిమా కోసం అనేక కార్యక్రమాలు చేయడం అయితేంది, అసలు ఆయన బాడీ బిల్డప్ చేయడం అయితేంది, ప్రతి విషయం కూడా ఆయన దగ్గరుండి చూసుకుంటూ. అంతేకాకుండా ఈ సినిమాలో లవ్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉండబోతుంది. జాహ్నవి కూడా శ్రీదేవి కూతురు అయినప్పటికీ ఆమె బాలీవుడ్ నుంచి టాలీవుడ్కి రావడం అయితేంది, ఇదే మొదటి సినిమా అయితే. అయినప్పటికీ కూడా ఈ సినిమా కోసం ఆమె చాలా కష్టపడ్డది, ఎందుకంటే ఆమె యాక్టింగు, ఆమె పర్ఫార్మెన్స్ చూస్తుంటే చాలా అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ సినిమా బుచ్చిబాబు గారు కూడా డైరెక్టర్ గారు కూడా చెప్పారు, హీరోయిన్ మాత్రం చాలా కష్టపడ్డదండి ఈ సినిమా కోసం. ప్రతి సీన్ కోసం ఆమె ప్రాణం పెట్టి చేసింది. ఆమె ఒక విధంగా చెప్పాలంటే ఆ సీన్కి సంబంధించిన పేపర్స్ రాకపోతే ఆమె ఫోన్లు చేసి మరీ అడిగేదని చెప్పడం జరిగింది. ఆమె అంత అద్భుతంగా ఈ సినిమా కోసం పనిచేసిందని బుచ్చిబాబు చెప్పడం అయితేంది. అంతేకాకుండా ఈ సినిమా మైత్రి వాళ్ళు నిర్మించడం జరిగింది. అంత అద్భుతంగా వాళ్ళు నిర్మాణ విలువలు ఏ విధంగా ఉంటాయో మనందరికీ తెలిసిందే, ఒక రేంజ్లో ఉంటాయి. ఈ సినిమాకి అయిన ఖర్చు కూడా భారీ బడ్జెట్ ఖర్చే. కాకపోతే ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో మాత్రం నాకు తెలిసి ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను కూడా తుడిచిపెట్టేస్తుంది. అది ఖచ్చితంగా కూడా జరగాలి, ఎందుకంటే రామ్ చరణ్ లాంటి వ్యక్తికి ఇలాంటి సినిమా హిట్ అనేది పడాలి. ఎందుకంటే రామ్ చరణ్ చాలా మంచివాడు, బయట ఎంతో సున్నితమైన వ్యక్తి. ఆయన అంత చిరంజీవి కొడుకైనా డౌన్ ఎత్తే ఉంటాడు తప్ప ఏ రోజు కూడా ఆయన ప్రవర్తనలో తేడా ఉండదు. ఆయన ఎప్పుడూ ఒక 4-5 సెక్యూరిటీ గార్డులు వేసుకొని ఆయన వెనకాల ఒక టీమును పెట్టుకొని ఆయన బయట తిరగడం కానీ ఇట్లాంటివి కానీ ఎప్పుడైనా చూసినాము. ఆయన్ని కలవాలంటే డైరెక్ట్ కలవచ్చు పోయి మనం విషయం చేసి. అందరంటే ప్రేక్షకులు కాదు, ఇప్పుడు హీరోలు డైరెక్టర్లైనా ఆయన చుట్టూ ఒక వలయం అంటూ ఉండదు. కొంతమంది హీరోలు అయితే వాళ్ళ చుట్టూ వలయం ఏర్పాటు చేసుకుంటారు, వాళ్ళని కలవాలంటే ఒక 100 కండిషన్స్ ఉంటాయి. అట్లాంటివి ఏవి కూడా రామ్ చరణ్ విషయంలో ఉండవు. అందుకోసం రామ్ చరణ్ లాంటి వ్యక్తి ఖచ్చితంగా ఈ సినిమా విషయంలో సూపర్ హిట్ సాధించాలని కోరుకోవాలి. ఎందుకంటే ప్రతి సినిమాతో ఆయన పాన్ ఇండియా లెవెల్లో కూడా పేరు సంపాదించాలి రామ్ చరణ్ లాంటి వ్యక్తి. ఈ సినిమాలో జగవత్ బాబు కూడా కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా ఆయన కన్నడ హీరో కూడా దీనిలో నటించడం జరిగింది. మొత్తానికి ఈ సినిమానైతే బుచ్చిబాబు గారు ఒక రేంజ్లోనే తీర్చిదిద్దారనిపిస్తుంది. ప్రతి సన్నివేశం చూస్తుంటే నాకే బూజ్ బంప్స్ వస్తున్నాయి ట్రైలర్లో. అంటే ట్రైలర్ చూస్తేనేమో ట్రైలర్ కట్ చేయడం ఏదైనా మాత్రం అద్భుతంగా కట్ చేశారు. చికిరి సాంగ్ అయితే అల్టిమేట్ అండి, ఇంకా చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.